ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలు వెల్లడైన తర్వాత ప్రత్యర్థుల అభిమానాన్ని కూడా చూరగొన్న ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ అని అభిప్రాయం వ్యక్తమవుతోంది. అధికారం వచ్చిందన్న గర్వం ఆయన మాటల్లో మచ్చుకైనా కనిపించకపోవడమే ఇందుకు కారణం. ఎన్నికలకు ముందు అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య డైలాగ్ వార్ను ఆయన లైట్ తీసుకున్నారు. అవన్నీ ఎన్నికల ముందు సర్వసాధారణమే అని, తాను వైసీపీ నేతల్ని విమర్శించానని, వారు తనను తిట్టారని, ఇందులో తప్పేమీ లేదని ఆయన ఓ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పడం అందరికీ నచ్చేలా చేసింది. అలాగే కక్ష సాధింపు చర్యలకు ఇది సమయం కాదని, వైఎస్ జగన్మోహన్ రెడ్డి అలాగే వైసీపీ నేతలపై తనకు ఎలాంటి వ్యక్తిగత ద్వేషం లేదని ఆయన అనడం ప్రత్యర్థులకు నచ్చిన అంశం. ప్రస్తుతానికి ఆయన తీరు ఏ నాయకుడికైనా పవన్లో ఉంటే బాగుంటుందనే అభిప్రాయం కలిగిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే. రాజకీయాల్లో వ్యక్తిగత శత్రుత్వానికి తాను వ్యతిరేకమని చెప్పడమే కాదు, ఆచరించి చూపుతున్నారని, రానున్న రోజుల్లో మరింత క్లారిటీ వస్తుందని పలువురు అంటూ ఉన్నారు. ఇక ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ గారి బిహేవియర్ గురించి తాజాగా వైసీపీ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని గారు స్పందించారట. ఆయన మాట్లాడుతూ, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో టీడీపీ కూటమి ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. పాలన కూడా అద్భుతంగా సాగించాలి. దీనికి పవన్ కళ్యాణ్ గారికే మొదటి కారణంగా మేము భావించాలి. ఇకపోతే ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాల గురించి పవన్ కళ్యాణ్ స్పందించాలి. మా మీద ఆయనకే నమ్మకం ఉంది, ఆయన మీద మాకు నమ్మకం ఉంది అంటున్నారట కొడాలి నాని గారు. ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో. కాకపోతే టీడీపీ కూటమిలో భాగస్వామైన పవన్ కళ్యాణ్ ఎంతకాలం ఇలా ఉంటారనేది చర్చనీయాంశమైంది. పవన్ తనకిష్టం వచ్చినట్టు ఉండే పరిస్థితిని ప్రధాన ప్రతిపక్ష పార్టీ కల్పిస్తుందా అనేది ప్రశ్నగా ఉంది. అయితే పవన్ కళ్యాణ్ స్వతంత్రంగా ఉండాలనే బలమైన ఆకాంక్ష కలిగిన నేతగా జనసేన నాయకులు చెబుతూ